క్యాప్సికమ్ గ్రేవీ కర్రీని అయితే ఇంత రిచ్ అండ్ టేస్టీగా ఉండే ఈ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలి అంటే ఈ వీడియోనైతే తప్పకుండా ఫాలో అయిపోండి. అలాగే ఈ కర్రీ వచ్చేసి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనైతే వీటిని చేసేయచ్చు. ఈ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీకి అయితే కాంబినేషన్ పులావ్ అలాగే రోటీలోకి అయితే అదిరిపోతుంది. అలాగే పూర్తి వీడియో లింక్ వచ్చేసి కింద ప్లే బటన్ కిందనైతే అప్లోడ్ చేశాను. వెళ్ళైతే ఓసారి క్లిక్ చేసి అయితే ఈ వీడియోనైతే పూర్తిగానైతే చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండానైతే బాగా వస్తుంది ఈ రెసిపీ. పెద్దగా ఇంగ్రీడియంట్స్ పట్టని ఈ సింపుల్ రెసిపీని అయితే మీరు కూడా కన్ఫామ్గానైతే మీ ఇంట్లో ఈ రెసిపీని అయితే చేసి చూడండి, అదిరిపోతుంది. టేస్ట్ అయితే ఎక్కడా తగ్గదు. వీక్లో ఒక్కసారైనా ఈ రెసిపీ అయితే కన్ఫామ్గా ట్రై చేసి అయితే చూడండి. పర్ఫెక్ట్గానైతే మీకైతే కుదురుతుంది ఈ రెసిపీ.